హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూసాం. చిన్న గ్యాప్ అప్తో మార్కెట్స్ డేని ప్రారంభించడం జరిగింది. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ హైస్ వైపు ట్రేడ్ అయినప్పటికీ కూడా ఏదైతే హయ్యర్ ట్రెండ్ మనం చూసామో అక్కడ నుంచి కూడా మార్కెట్స్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఈ మార్కెట్స్లో ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే బాగా కరెక్షన్ అనేది వచ్చింది. ప్రస్తుతం నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 69 పాయింట్స్ అప్మోతో రికార్డ్ హైస్ వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. లైక్ 11,856 వద్ద నిఫ్టీ డేని స్టార్ట్ చేయగా ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం 27 పాయింట్స్ నెగిటివ్గా 11,760 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 145 పాయింట్స్ అప్మోతో 39,420 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్టయితే 83 పాయింట్స్ నెగిటివ్గా 39,191 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 125 పాయింట్స్ అప్మోతో 30,656 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్స్ నెగిటివ్గా 30,354 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము బ్యాంక్స్లో కూడా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ హెవీగా కరెక్షన్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అడ్వాన్సెస్తో కంపేర్ చేసినట్టయితే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 414గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,235గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. 3% పైగానే అప్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. రిలయన్స్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న కారణం చేత రిలయన్స్ కనుక చూస్తే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. 2.5% వరకు అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవుతోంది. విప్రో 2%, టెక్ మహీంద్రా 1%, ఏషియన్ పెయింట్స్ ఒక 1.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4%, భారతీ ఎయిర్టెల్ 4%, ఎస్ బ్యాంక్ 3.5%, వేదాంత 2.78% అండ్ హిందాల్కో 2.5% వరకు వీక్గా డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. కొంతవరకు ఈరోజు మెటల్స్ అన్నీ కూడా కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండే మార్కెట్స్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా నెగిటివ్గా మూవ్ అవడం చూస్తున్నాము. నికై 171 పాయింట్స్, ట్రై టైమ్స్ 2 పాయింట్స్, హ్యాంగ్సంగ్ 155 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 57 పాయింట్స్, కొస్పీ 27 అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 8 పాయింట్స్ వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 69 పాయింట్స్ నెగిటివ్గా 11,779 వద్ద ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 14 పైసా హయ్యర్ సైడ్తో 69.46తో ఈరోజు డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే గ్రూప్ ఫైనాన్స్ 2.70%, ఏబీబీ ఇండియా 1%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, సీజీ కన్స్యూమర్ అండ్ టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ ఒక 0.5% to 1% మధ్య అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే స్పైస్ జెట్ 7.5%, దీపక్ ఫర్టిలైజర్స్ 4%, సుప్రజిత్ ఇంజనీరింగ్ 2.79% అండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ నియర్లీ 2%, స్టెరిలైట్ టెక్నాలజీస్ ఒక 1.5% వరకు అప్ సైడ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని స్ట్రాంగ్ నోట్తో గ్యాప్ అప్లో ప్రారంభించినప్పటికీ కూడా మార్కెట్స్ అది నిలబెట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో హెవీ కరెక్షన్ అనేది రావడం చూసాము. అండ్ స్టిల్ ఇంకా కరెక్షన్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్ లైక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 11,856 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అవగా ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 11,760 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతోంది. నియర్లీ ఇంకొక 10 పాయింట్స్ అటు ఇటుగా చూసుకున్నట్టయితే ఒక 100 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు నిఫ్టీలో సుమారుగా. అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రజెంట్ డేస్ లోస్ వైపు మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? సో మనము లాస్ట్ ట్రేడింగ్ డేస్లో చూసాం మనం న్యూ హైస్ని క్రియేట్ చేయడం అన్నది. కాకపోతే దాన్ని నిలబెట్టుకోలేకుండా ఈరోజు హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అన్నది రావడం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు టెక్నికల్ ఇండికేటర్స్లో ఆ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అన్నది ఇంకా రాలేదు. సో మనకి ఈ రోజు కనుక గమనించినట్టయితే ఒక సెల్లింగ్ మోడ్లో ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఇంకా అండర్ ప్లే అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ వీక్నెస్ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు షార్ట్ టైం ఫ్రేమ్లో
టెక్నికల్ ఇండికేటర్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ని బ్రేక్ డౌన్ చేశాయి కాబట్టి ఈరోజు ఇంట్రాడేలో బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ వైపుగా నిఫ్టీ మూవ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అన్నది నిఫ్టీలో 11,684 11,675 ఆ జోన్ మధ్యలో కనిపిస్తూ ఉంది. అక్కడ వరకు కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఇక్కడ నుంచి అంటే న్యూ పొజిషన్స్ మాత్రం యాడ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే మనకు ఇండికేటర్స్లో సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ట్రెండ్కి అగనిస్ట్గా వెళ్ళినట్టుగానే భావించాల్సి ఉంటుంది లాంగ్స్ ఇనిషియేట్ చేస్తే కనుక. సో మనకి లాస్ట్ ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక న్యూ హైస్ క్రియేట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ టాప్ ఫార్మేషన్ అనేది ఇంకా ఫోర్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా ఈరోజు వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో మేజర్ మూమెంటం అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్లో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 30,110 దగ్గరలో కనిపిస్తుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే 30,000 కూడా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి న్యూ హైస్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయితే కనుక ఒక షార్ప్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో 30,000 కూడా బ్రేక్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీ పరంగా గమనిస్తే హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వట్లేదు, ప్లస్ మనకి ఇండికేటర్స్ అనేది ఆ హయ్యర్ లెవెల్స్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నా ఉద్దేశంలో నిన్నటి హయ్యర్ లెవెల్ దగ్గరలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్కి అయితే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏ పొజిషన్ తీసుకున్నప్పటికీ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో. వన్ సెకండ్ అండి, మీ వాయిస్ చాలా లో ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే. 1760 కాల్ తీసుకున్నారు. ఓకే. అవును మేడం. ఏషియన్ పెయింట్స్ 1420 పుట్ అవుతుంది. 1420 పుట్. ఏ ప్రైస్లో తీసుకున్నారండి ఇవి రెండు కూడా? ఇదేమో 830 అండి, హిందుస్థాన్ యూనిలివర్. ఓకే. ఏషియన్ పెయింట్స్ ఏమో 340 అండి. 340. ఓకే. ఏషియన్ పెయింట్ అయితే పుట్ ఆప్షన్ 1420 పుట్ 340లో తీసుకున్నారు. హెచ్యుఎల్ 1760 కాల్ 830లో తీసుకున్నారు. చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ కాల్ ఆప్షన్ మీరు 1760లో తీసుకున్నారు. దానికి 1760 దగ్గరే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్లో ఈరోజు కనుక గమనించినట్టయితే హిందుస్థాన్ యూనిలివర్లో ఒక దోజీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి అప్ సైడ్ అన్నది లిమిటెడ్గా ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇన్ కేసు ఏదైనా అప్ సైడ్ వచ్చినా మ్యాక్సిమం 1757 1760 ఆ జోన్ దగ్గరే హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఏదైనా బౌన్స్ వస్తే ఇంట్రాడేలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి మీరు హిందుస్థాన్ యూనిలివర్ కాల్ ఆప్షన్స్లో. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే మీరు 1420 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. ఏషియన్ పెయింట్స్ మనం రీసెంట్గా చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది మనకి ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఇంకా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఈరోజు కనుక ట్రెండ్ వీక్నెస్ అన్నది కొనసాగితే నా ఉద్దేశంలో ఇది ఈరోజైతే ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఏర్పడింది, ప్లస్ ప్రీవియస్ గ్యాప్ లెవెల్ని కూడా టెస్ట్ చేసింది కాబట్టి 1480 1485 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. దాని కింద ఉన్నంత వరకు మీరు ఈ పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో దాని కింద ఉన్నంత వరకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 1420 1415 ఆ జోన్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి డిప్ వచ్చినప్పుడు మీరు ఆ ఏషియన్ పెయింట్స్ పుట్ ఆప్షన్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ అండ్ రిలయన్స్ ఈరోజు ఓవరాల్గా నిఫ్టీని లీడ్ చేయడం మనం చూస్తున్నాము. మార్కెట్స్ కొంత హయ్యర్ సైడ్ వైపు వెళ్ళడానికి స్టాక్స్ మన రీజన్గా చెప్పుకోవచ్చు. అండ్ రిలయన్స్ కనుక చూసుకున్నట్టయితే రిజల్ట్స్ ఉన్న కారణం చేతి అవుట్ పర్ఫామ్ చేయగా టాటా మోటార్స్ ఈ మధ్యనే మనం ర్యాలీ చూసాము. లాస్ట్ 2 days బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఒక 7% వరకు ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూసాం. బట్ నెక్స్ట్ డే నుంచే కనుక చూసుకున్నట్టయితే ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్లో కనుక చూస్తే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్లో కొంత కరెక్షన్కి లోన్ అవ్వడం చూసాము ఒక ర్యాలీ తర్వాత. సో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఎగైన్ కొంత షార్ట్ కవరింగ్ అనేది ఇందులో కనిపిస్తుంది. ఒక 2 to 3% పైగా అప్ ట్రెండ్లో టాటా మోటార్స్ టాప్ గెయినర్గా ప్రస్తుతం నిఫ్టీలో
ట్రేడ్ అవుతోంది. సో ఈ అప్ ట్రెండ్ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే ఇది అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళవచ్చుంటారు? సో ఓవరాల్గా టాటా మోటార్స్ గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది, లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్కి ఇది బయింగ్ ఆపర్చునిటీ అని. సో ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే 215 ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో అక్కడి నుంచి కొద్దిగా స్ట్రాంగ్గానే మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మనకి మీడియం టు లాంగ్ టర్మ్ ఇండికేటర్స్ కూడా బై మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ 275 280 మధ్యలో కనిపిస్తుంది కాబట్టి ఆ జోన్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు అయితే కొద్దిగా అప్ సైడ్ మొమెంటం అన్నది కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి టాటా మోటార్స్లో. రిలయన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకి రీసెంట్గా 1310 1320 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం రిలయన్స్ విషయానికి వస్తే. సో అది ఎంతవరకు అప్ సైడ్ మూమెంటం కొనసాగుతుంది అన్నది కొద్దిగా కష్టమే, ఎందుకంటే మన టెక్నికల్గా ఒక నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఇంకా కనిపిస్తుంది కాబట్టి అప్ సైడ్ అన్నది కొద్దిగా లిమిటెడ్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది రిలయన్స్లో. సో మ్యాక్సిమం అప్ సైడ్ 1410 దగ్గరలో హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్ 1320 దగ్గరలో మూవ్ అయ్యే అవకాశం, అంటే 1410 1320 ఆ జోన్లోనే రిలయన్స్ ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంతవరకు ఎంటర్టైన్మెంట్ స్పేస్కి రిలేటెడ్ స్టాక్స్ అన్నిట్లో కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. లైక్ డిష్ టీవీ కావచ్చు, జస్ట్ స్టైల్, అలాగే జీ కూడా కొంతవరకు ఈరోజు కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ముఖ్యంగా చూసినట్టయితే జస్ట్ స్టైల్ హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా బాగా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ప్రజెంట్ 573 ఆ రేంజ్లో మూవ్ అవుతుంది. అరౌండ్ ఒక 4% పైగా కరెక్షన్లో ఇది మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి ఇది మరింత కిందికి రావచ్చు అంటారా? ఇది మరింత కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? దీనికి సపోర్ట్స్ ప్రైస్లో చూస్తే ఎక్కడ ఉన్నాయంటారు? సో జస్ట్ డయల్ మన లాస్ట్ అంటే ఈ ఇయర్ బిగినింగ్ నుంచి గమనిస్తే ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. లోయర్ లెవెల్స్ వచ్చేసి 340, హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 620, ఇదే రేంజ్లో మూవ్ అవ్వడం చూసాం చాలాసార్లు. రెసిస్టెన్స్ వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం, మళ్ళీ 350 340 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం లాంటివి జరిగాయి. ప్రజెంట్ అదే ట్రెండ్ ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ 620 రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 450 ఆ జోన్ వైపుగా జస్ట్ డయల్ అనేది మూవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక అన్నట్టు డిష్ టీవీ విషయానికి వస్తే డిష్ టీవీ కూడా కొద్దిగా 20 రూపీస్ నుంచి బౌన్స్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 40 రూపీస్ దగ్గర ఆ బౌన్స్ అనేది హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇది అప్ మూవ్ రావడానికి ముందుగా ఇంకా కొద్దిగా మళ్ళీ ఒకసారి 35 37 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ 45 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఐటీ రిలేటెడ్ స్పేస్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత పాజిటివ్ మూవ్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్ మాత్రం రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఏదైతే డౌన్ ట్రెండ్ చూసామో అది ఇంకా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కంటిన్యూస్గా డౌన్ సైడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఇది ఇంకా వీక్గానే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ కరెక్షన్ అనేది ఇన్ఫోసిస్లో ముఖ్యంగా ఈ డౌన్ ట్రెండ్ అనేది మరింత కొనసాగే అవకాశం ఉందంటారా ఫర్దర్గా కూడా? ఇన్ఫోసిస్కి ముఖ్యంగా వీక్లీ సపోర్ట్ అనేది 710 17 715 ఆ జోన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ సస్టైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ 3 డేస్గా గమనిస్తే రిజల్ట్స్ పోస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి 710 ఆ రేంజ్ అరౌండ్లోనే సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో ఈ 710 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా వర్కౌట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక చిన్న బౌన్స్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ బౌన్స్ రాకపోయినప్పటికీ మళ్ళీ ఒకసారి 745 750 లెవెల్స్ని రీటెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇది బై అండ్ డిప్స్ స్టాక్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లో ఉన్నప్పటికీ షార్ట్ టైంలో మాత్రం ఒక చిన్న బౌన్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ఫోసిస్లో. ఓకే అండి, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంతవరకు అప్ మూవ్ అనేది వచ్చి అక్కడ హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ప్రస్తుతం ఓవరాల్గా సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ రికార్డ్ హైస్ని బ్రేక్ చేయడం మనం చూసాము. మార్నింగే ఓపెన్ అయిన కాసేపటికే, బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఆ ట్రెండ్ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా కంప్లీట్గా కరెక్షన్లో ట్రేడ్ అవుతూ ప్రస్తుతం డౌన్ సైడ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అవ్వచ్చు అంటారా? వీక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు లాస్ట్ ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ 11,330 నుంచి బిగిన్ అయిందంటే ఒక ఎండింగ్
డయాగోనల్ ప్యాటర్న్ అని చెప్పడం జరుగుతుంది. అలాంటి ప్యాటర్న్ మనకు 16th రోజు వచ్చిన హైస్ దగ్గర పీకౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎండింగ్ డయాగోనల్ లాస్ట్ లెగ్ అనేది కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ అది కంప్లీట్ అవ్వడం అన్నది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కరెక్ట్ అయితే కనుక ఈరోజు డిప్ అన్నది కొద్దిగా షార్ప్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక మేజర్ రివర్సల్ ట్రెండ్ అన్నది బిగిన్ అయితే కనుక మనం ఇంతకుముందు అన్నట్టు 11,600 అన్నది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. సో ఆ జోన్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అప్ మూవ్ అన్నది కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈరోజు 11,830 ఆ జోన్ పైన ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ జోన్ పైన ఉంటేనే ఆ బుల్స్కి సపోర్ట్ అనేది వస్తుంది. దాని కింద ఉన్నంత వరకు బేర్స్ మార్కెట్ని లీడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా మైండ్ ట్రీ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవడం మనకు కనిపిస్తోంది. కొంతవరకు ఇది రేంజ్ బౌండ్లోనే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం మనం చూసాము. ఈ స్టాక్ నిన్న అవుట్ పర్ఫామ్ చేసినప్పటికీ ఈరోజు మాత్రం అబ్సల్యూట్ ఫ్లాట్గా ఇది ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఎలా మూవ్ అవుతుందంటారు సూర్యదేవ్ గారు? సో మైండ్ ట్రీ విషయానికి వస్తే రీసెంట్ అంటే లాస్ట్ అక్టోబర్లో బిగిన్ అయిన అప్ మూవ్ 756 దగ్గర నుంచి రీసెంట్గా 970,000 ఆ జోన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కౌంటర్ ట్రెండ్లో భాగంగా మూవ్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. ఐటీ స్టాక్స్లో మైండ్ ట్రీ ఒకటే కాదు, మనకు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ ఇవన్నీ మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో మైండ్ ట్రీలో ఈరోజు లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు. సో హయ్యర్ లెవెల్స్లో 990 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ రెసిస్టెన్స్ను క్రాస్ చేస్తేనే ఇంకా కొద్దిగా అప్ మూవ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని కింద ఉంటే మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్ 955 వైపుగా మైండ్ ట్రీ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. సత్యరాజు మెయిల్ చేశారు. డిమార్ట్ 1446లో హోల్డ్ చేస్తున్నారు డిమార్ట్ షేర్స్ని. ఇది హోల్డ్ చేయమంటారా, లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? డిమార్ట్ 1446లో హోల్డ్ చేస్తున్నారు. 1446లో హోల్డ్ చేస్తున్నారు. సో డిమార్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది డౌన్ ట్రెండ్లో ఎంటర్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1550 ఆ జోన్ దగ్గర నుంచి లోయర్ లెవెల్స్ 1470 వరకు ఒక డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడడం చూసాం మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో ఆ రేంజ్ను బ్రేక్అవుట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ అది ఫెయిల్ అయిపోయింది. అది కాకుండా మన లాస్ట్ 2 days బ్యాక్ నుంచి 1470 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మీరు షార్ట్ టైమ్ ఇన్వెస్టర్ అయితే ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కాకపోతే నా ఉద్దేశంలో ఇది డిమార్ట్ అనేది చాలా షార్ప్గా మన లాస్ట్ 2 years కనుక గమనించినట్టయితే 600 జోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1500 వరకు నాన్ స్టాప్గా పెరిగింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి షార్ట్ టైంలో మళ్ళీ ట్రెండ్ వీక్గా టర్న్ అయింది. కాబట్టి ఈ ట్రెండ్ ఇంకా కొనసాగితే కనుక నెక్స్ట్ 1220 వరకు డౌన్ సైడ్ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ లాస్ బేర్ చేయగలుగుతానంటే క్యారీ ఫార్వర్డ్ చేయండి, లేదంటే మీ కరెంట్ ప్రైస్లో ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్లో కొంత కరెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక 20 to 30 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లో ఇది మూవ్ అవుతుంది ఓపెన్ ఇన్ ద లెవెల్స్ నుంచి. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్స్ అండ్ టార్గెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? సో ఓవరాల్గా డాక్టర్ రెడ్డీస్ 2830 2850 ఆ జోన్ మధ్యలో చాలాసార్లు బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఎదుర్కొంటూ ఉంది. కాకపోతే ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ 2750 పైనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇంకా స్ట్రెంగ్త్ ఉందనే భావించాల్సి ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి 2750 డౌన్ సైడ్లో, హయ్యర్ లెవెల్స్లో 2850 ఇదే 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎటువైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో అటు సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వివేక్ జోషి మెయిల్ చేశారు. ఎస్బీఐ 4 లాట్స్ని 300లో తీసుకున్నారు. ఫ్యూచర్స్లో ఎస్బీఐ ఏప్రిల్ పుట్ 4 లాట్స్ ఏప్రిల్ పుట్ ఆప్షన్ 300లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? 300 పుట్ ఆప్షన్ అండి. ఎస్బీఐ మన రీసెంట్గా 330 దగ్గర నుంచి డౌన్ఫాల్ అన్నది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈరోజు విషయానికి వస్తే
312 సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది కాబట్టి మీ ఉన్న పుట్ ఆప్షన్ని 300 పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వస్తే ఇది 295 290 ఆ జోన్ వరకు డిప్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి 290 to 295 మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. శంకర్ మెయిల్ చేశారు. డాబర్ అండ్ మ్యారికో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వెళ్ళొచ్చు అంటారా ఎస్ఐపి మోడ్లో? డాబర్ అండ్ మ్యారికో చూడండి, ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అది కాకుండా ఒక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డాబర్ విషయానికి వస్తే 415 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవుతూ వస్తుంది కాబట్టి ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడింది, ప్లస్ వీక్నెస్లోకి ఎంటర్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ రేంజ్లో మీరు బై చేస్తే డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటున్నారు కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేసి 300 350 ఆ జోన్ వస్తే ఆ జోన్ దగ్గర ఒక్కసారి కొద్ది అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. డాబర్లో మ్యారికో విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ అది కూడా లాస్ట్ 2.5 ఇయర్స్లో 250 ఆ జోన్ దగ్గర నుంచి 380 వరకు అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కాకపోతే రీసెంట్గా 300 380 400 మధ్యలో నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడడం వల్ల వీక్నెస్లోకి ఎంటర్ అయింది. సో ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 280 250 ఆ జోన్ మధ్యలో మీరు అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సురిదేవ్ గారు, ఇక ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికి కనుక చూసుకున్నట్టయితే ఇందులో కరెక్షన్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. జస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి జస్ట్ ఈ 20 to 23 మినిట్స్ గ్యాప్లో ఆల్మోస్ట్ ఇది 5 to 6% వరకు డౌన్ ట్రెండ్ అనేది ఇందులో రావడం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఇది కనుక చూసుకున్నట్టయితే మనం ఎప్పుడూ అనుకుంటున్నాం న్యూస్ ఫ్లోస్లో ఇది ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగిస్తూ టెక్నికలీ వీక్గా కూడా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్లో కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూడడం జరిగింది. లాస్ట్ కొద్ది రోజులుగా ఒక పాజిటివిటీలోనే ఈ స్టాక్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. బట్ ఈ రోజు డిహెచ్ఎఫ్ఎల్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5 to 6% వరకు ప్రస్తుతం ఇది డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సో ఇది ఇంకా డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? కరెక్షన్ అనేది షార్ట్ టర్మ్ వ్యూతో కానీ లాంగ్ టర్మ్ వ్యూతో కానీ కొనసాగొచ్చు అంటారా? సో డిహెచ్ఎఫ్ఎల్లో మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే షార్ట్ టైంలో 151 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితే కనుక డిహెచ్ఎఫ్ఎల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్టు 100 110 ఆ జోన్ వరకు డిప్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 151 సపోర్ట్ని హోల్డ్ చేస్తుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ట్రెండ్ అనేది డిసైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 151 కనుక హోల్డ్ అయితే ఇంకా 2 days మళ్ళీ ఒకసారి బౌన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక 110 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది ఇంకొకసారి డిప్ అన్నది అంటే బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి 100 రూపీస్ని రీటెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే డౌన్ సైడ్ మూమెంటం వస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఒక సురదేవ్ గారికి ఫైనల్లీ మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకుంటే స్టిల్ ఇంకా అదే ట్రెండ్ని మార్కెట్స్ కొనసాగించడం చూస్తున్నాము. వీక్గా కరెక్షన్లోనే మూవ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఈ లెవెల్లో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండ్ ముఖ్యంగా ఈ డే అంతా కూడా ఎలా కొనసాగొచ్చు అంటారు? మనకి నెక్స్ట్ రేపు గుడ్ ఫ్రైడే ఉన్న కారణం చేత మార్కెట్స్ హాలిడే కాబట్టి ఈరోజు అట్ ద సేమ్ టైం వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే అనుకోవచ్చు మనము. సో ముఖ్యంగా మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చూడండి, జనరల్గా మార్కెట్స్ ఎప్పుడైతే అప్ సైడ్ అంటే న్యూ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి న్యూ హైస్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ కంటిన్యూటీ అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే ఫాలో అప్ బయింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది కంటిన్యూ అవ్వాలంటే. సో అది లేని పక్షంలో రివర్సల్ అనేది షార్ప్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ట్రెండ్ కనుక గమనిస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడం చూసాం. కాబట్టి నా ఉద్దేశంలో ఈ వీక్నెస్లోకి మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 11,600 దగ్గరలో ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ముఖ్యంగా స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూయర్స్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 20 పాయింట్స్ నెగిటివ్గా 11,767 వద్ద ట్రేడ్ అవ్వగా సెన్సెక్స్ 51 పాయింట్స్ నెగిటివ్గా 39,224 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 126 పాయింట్స్ నెగిటివ్గా 30,405 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్డ్.